శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో భగీరథ కమిటీ హాల్కు మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా కూడా సగర ఉప్పర కులస్తులకు కమిటీ హాల్ భవనాన్ని కేటాయించి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొంతమంది దుష్టశక్తులు తమ మధ్యలో చిచ్చుపెట్టి వాళ్లు పబ్బం గడుపుకునేందుకు చూస్తున్నారని, ఇలాంటి దుష్టశక్తులు ఎన్ని ఎదురైనా కూడా పెనుగొండ అభివృద్ధి కోసం తాము ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీ కులాలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం జరిగిందని వారు ఆరోపించారు. ఎన్నికలు కావచ్చు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మామూలుగానే భగీరథులు అంటేనే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరో చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు. ఈ రాయలసీమ కరువు ప్రాంతం, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేవు, తాగునీరు లేవు. కృష్ణా జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మళ్ళీ బీసీలను అదే విధంగా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ కళ్యాణ మండపం భూమి పూజకు నిజంగా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఈ భూమి సమస్య కూడా కొంచెం అండర్స్టాండింగ్ తో భూమి సమస్య కూడా వచ్చింది. మరి ఆర్డీఓ గారిని నా క్యాంప్ ఆఫీసుని పిలిపించి డిఎస్పీ గారిని, మరి కుల సంఘాల పెద్దలని, భగీరథ సగర కులస్తులు ఏం కలగన్నారో ఆ కళలను నిజం చేస్తూ ఈరోజు 80 లక్షల రూపాయలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు సంతోషమే కదా? ఈరోజు దీనికి ఒక రూపకల్పన చేశాం. తీరుతామని మాట చెప్పి పారిపోయే వ్యక్తి కాదు. మాట చెప్పితే అది గ్యారెంటీ. ఎలక్షన్ ముందు ఒక ఇన్ఛార్జ్ గా మాట చెప్తా, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటా. శంకరనారాయణ మంత్రి అయినా కూడా మా రేటుకు భయపడేవాడు, కానీ ఎక్కడ ఇది కాలేదు, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఆ విధంగా నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చాం. 40 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేశాం. కానీ నాకు బాధ వేస్తా ఉంది. ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా ఇద్దరి మీద ఉంది. అక్కడక్కడ కొంత స్వార్థపర శక్తులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మా పద్మలు ఉడుకుతున్నటువంటి పద్మలు ఉన్నారు ఇక్కడ. దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా.